వెల్కమ్ టు శరణ్య టీవీ. పేదరికం లేని సమాజ నిర్మాణమే మా పార్టీ ప్రధాన లక్ష్యమని జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు భగవాన్ శ్రీ అనంత విష్ణు అన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మంగళగిరిలో జై మహాభారత్ జాతీయ పార్టీ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పార్టీ మేనిఫెస్టోతో పాటు అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు 2024లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో మరియు మొత్తం 543 పార్లమెంట్ నియోజకవర్గాలలో పోటీ చేయనున్న వివరాలను తెలిపారు. ప్రజలకు నిస్వార్థ సేవ చేయాలనుకునే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారని, మిగతా పార్టీల కల్లబల్లి కబుర్లు చెప్పి లబ్ది పొందడం కోసం కాదని తెలియజేశారు. పేదరికం లేని సమాజాన్ని సృష్టించడమే జై మహాభారత్ పార్టీ ప్రధాన లక్ష్యమని, అందుకోసం ప్రజలు ఏవి అవసరమో అవే మా మేనిఫెస్టోలో రూపొందించామన్నారు. విశ్వసనీయత, విధేయతకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను అందరికీ అందజేస్తామన్నారు. ప్రజలకు సేవ చేయాలనే నాయకులను, కార్యకర్తలను జై మహాభారత్ పార్టీ ఆహ్వానిస్తోందన్నారు. నిత్యం ప్రజాభివృద్ధి కోసం పాటుపడే జై మహాభారత్ పార్టీ ఆదరించి అక్కున చేర్చుకుంటారని భావిస్తూ ఈ ఎన్నికల్లో జై మహాభారత్ పార్టీని గెలిపించి పేదరికం లేని సమాజ సృష్టికి పాత్రుడు కావాలని ఆయన ప్రజలను కోరారు. కాబట్టి సమస్త ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు విద్యాపరంగా, వైద్యపరంగానే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతా ఉందండి. ప్రైవేట్ హాస్పిటల్లో మేము పోతే లక్షల్లో వసూలు అవుతుంది. కాబట్టి దీన్ని మీరు ఎరిగి జై మహాభారత్ పార్టీ యొక్క ఎజెండాను తెలుసుకొని ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రజలందరికీ అందే విధంగా చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జై మహాభారత్ పార్టీ ఓటు వేసి గెలిపించగలరని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఉచిత మందుల పంపిణీ అందజేయాలనేది మా ప్రధాన లక్ష్యము. కాబట్టి సమస్త ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు విద్యాపరంగా, వైద్యపరంగానే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతా ఉందండి. ప్రైవేట్ హాస్పిటల్లో మేము పోతే లక్షల్లో వసూలు అవుతుంది. కాబట్టి దీన్ని మీరు ఎరిగి జై మహాభారత్ పార్టీ యొక్క ఎజెండాను తెలుసుకొని ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రజలందరికీ అందే విధంగా చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జై మహాభారత్ పార్టీ ఓటు వేసి గెలిపించగలరని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా శుభాకాంక్షలు నా తరఫున, మా జై మహాభారత్ పార్టీ పరివారం తరఫున తెలియజేసుకుంటున్న శుభాకాంక్షలు. జై మహాభారత్ పార్టీ యొక్క మెయిన్ ఎజెండా ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణంగా నిరుద్యోగాన్ని నిర్మూలించి ఏదైనా ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పేసి మా జై మహాభారత్ పార్టీ ఎజెండాలో పేర్కొనడం జరిగింది. ఖచ్చితంగా జై మహాభారత్ పార్టీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడితే మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం సంపూర్ణ మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. ఇంకా ముఖ్యంగా విద్య, వైద్యము అనేది సేవ, కానీ ఈనాడు మొత్తం కార్పొరేట్ లెవెల్లో దాన్ని వ్యాపారం చేశారు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళని, ప్రైవేట్ కాలేజీలని, ప్రైవేట్ మెడికల్ షాపులని, ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తాన్ని బ్యాన్ చేయడము లేదా సర్కార్ ద్వారా టేక్ ఓవర్ చేసుకొని కొత్త స్కూళ్ళు, కొత్త కాలేజీలు అన్ని రంగాలలో, అన్ని ప్రాంతాలలో నిర్మాణం చేసి కొత్త హాస్పిటళ్ళు, కొత్త మెడికల్ షాపులు అన్ని ప్రాంతాల్లో నాణ్య ఫలితంగా ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఉచిత మందుల పంపిణీ అందజేస్తామని చెప్పేసి ఖచ్చితంగా మీకు తెలియజేసుకుంటున్నాము. జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని, వైకుంఠధామ్ యజమానిని, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా లాయర్ని, మాస్టర్ ఆఫ్ క్లాస్ చదివాను. జై మహాభారత్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ. మొత్తం భారతదేశంలో బీజేపీ, కాంగ్రెస్కు జై మహాభారత్ పార్టీ అంటే ప్రత్యామ్నాయ పార్టీ. జై మహాభారత్ పార్టీ భారతదేశం మొత్తం 543 లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడానికి ప్రయత్నిస్తుంది. అదేవిధంగా లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా అన్ని స్థానాల్లో జై మహాభారత్ పార్టీ అన్ని అసెంబ్లీ సీట్లకు పోటీ చేసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా 175 అసెంబ్లీ స్థానాలకు
25 ఎంపీ స్థానాలకు జై మహాభారత్ పార్టీ ఒంటరిగా అభ్యర్థుల్ని నిలబెట్టబోతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి మంగళగిరి, అమరావతి, విజయవాడలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణం జై మహాభారత్ పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పడానికి. మొదట మాత బెజవాడ కనక దుర్గాకు